మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దాంతో ఓట్లను ఆకట్టుకునేందుకు అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటములు రెండు కూడా చివరి విడత ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. దాదాపు నెల రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు, సెలబ్రిటీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తించారు. ఈ నెల 20వ తేదీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడుదల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ఈ రోజుతో ముగియనుంది. అయితే ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల నేతలంతా కూడా ముమ్మరంగా ప్రచారం సాగించారు. అయితే అనేక రకాల హామీలు, రకరకాల హామీలు రైతులకు కానీ మహిళలకు కానీ రకరకాల హామీలు ఇచ్చిన నేపథ్యంలో మరాఠా ఓటర్లకు అసలు సమస్యలేంది, ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది హెచ్ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. గతంతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయ రంగస్థలం మారిపోయింది. చీలికలతో ప్రధాన ప్రాంతీయ పార్టీలు అయిన శివసేన, ఎన్సీపీ వర్గాలు పైచేయి ఎవరిదనేది నిరూపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. షిండే సేన, అజిత్ ఎన్సీపీ, బీజేపీ అధికార మహాయుతిగా ఉద్దవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ విపక్ష మహా వికాస్ అఘడిగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల భాగ్య రేఖలను మహిళా ఓటర్లు, మరాఠా రిజర్వేషన్లే చాలా వరకు తేల్చనున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో పార్టీల ప్రచారం కూడా చాలా వరకు మహిళలు, మరాఠా కోట చుట్టే కేంద్రీకృతమై సాగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు ఈ రోజు సాయంత్రం ముగియనుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు అన్ని రాజకీయ ప్రధాన పార్టీల నేతలంతా కూడా ముమ్మరంగా ప్రచారం సాగించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం అయితే మహారాష్ట్రలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది, ఓటర్లు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సమస్యలు ఏమున్నాయనే విషయంపై మనం వార్తా ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వాకర్స్ ఉన్నారు మహారాష్ట్రలోని. సరే బతాయియే, आज शाम को चुनाव का प्रचार का खत्म हो जाएगा, 20 तारीख इलेक्शन हो जाएगा. अभी 2 बार यहाँ पे सिटिंग पे भाजपा का आमदार है. अभी कैसा रहेगा सर यहाँ पे? फिर से आमदार बीजेपी का ही रहेगा, वही आएगा, आना भी चाहिए. सर कई सालों से सेपरेट विदर्भा का एक डिमांड है. अभी तेलंगाना तो सागर हो गया, विदर्भा डिमांड कहाँ तक है सर? विदर्भ डिमांड अभी कुछ भी नहीं है. जो उसके समर्थक लीडर थे वो अभी रहे नहीं, और पब्लिक में भी उतना ये नहीं है. महाराष्ट्र में रह के भी हम डेवलप कर सकते हैं, इसलिए वो ठंडे बस्ते में समझो. सर महाराष्ट्र में होने दो, नहीं तो देश भर में होने दो, रोजगारी महंगाई का ज्यादा चर्चा होता है. इसके बारे में क्या बताए सर? नहीं, रोजगारी महंगाई 1952 से ही चल रहा है. हर इलेक्शन में वो रहेगा ही. आमदनी भी बढ़ गई है. लेबर कुछ पहले 200 रुपये डेली पे था, वो आज 500 पे है. वो तो इशू है, इट्स नथिंग बट ए इशू फॉर इलेक्शन, बस बाकी कुछ नहीं है. सर आप बताइए, काश्तकार को पीक का दाम नहीं मिलता है बोलता है, क्या बोलता है आप सर? हाँ, ये तो सत्यता है. क्या है कि शेतकरी वर्ग जो है बहुत नाराज है. आज जैसे देखा जाए तो 1975 में 400 रुपये तोला सोना था, तब भी 400 रुपये क्विंटल कपास था. आज भी कपास वही का वही है, सोना जो है वो 80,000 रुपये तोला पे है. तो कहीं ना कहीं तो चाहे सरकार कोई भी हो, पर शेतकरी के साथ अन्याय तो हुआ है. और आम जनता को बाकी सब चीज़ों से कोई लेना देना नहीं. उनका सब व्यवस्थित चलते रहे, ये उनके लिए विशेष मुद्दा है. तो सरकार तो क्या आती रहेंगी जाती रहेंगी, पर ये सब पॉलिटिकल पार्टियाँ जो है सब अपने हिसाब से अपना मंजा सूदते हैं. ये जनता की तरफ कोई ध्यान देती नहीं. बस हमारा ये बोलना है कि आम जनता के ऊपर सरकार ने ध्यान देना चाहिए. सर बताइए, तेलंगाना में कांग्रेस का सत्ता है. अभी वो लोग 6 इम्प्लीमेंटेशन स्कीम से इम्प्लीमेंट कर रहे हैं, चाहे वो काश्तकार का ऋण माफी हो, नहीं तो फ्री बस, ऐसा कुछ है. यहाँ पे भी रेवंत रेड्डी आके प्रचार करके गया, कांग्रेस के राहुल गांधी वगैरह प्रचार. कैसा बोलता है यहाँ पे? अभी सब दोनों भी पार्टी ने काश्तकार के फेवर से बात चालू किया. उन्होंने कर्जा माफ, इलेक्ट्रिक बिल माफ, कांग्रेस वालों ने बोला, बीजेपी वालों ने भी बोला है कर्जा 3 लाख तक माफ बा. तो कैसा रहेंगे सर वोटर, कैसा ये वोट किसको देंगे? वोट वाले को मालूम किसको देना है किसको नहीं देना है करके. सत्ता में कौन सा आने का है चांस? सत्ता में तो बीजेपी आ सकती है.
చూడొచ్చు చాలా మంది వాకర్స్ ఉన్నారు स्टूडेंट्स एजुकेशन और रोजगारी की एम्प्लॉयमेंट इसके बारे में ज़्यादा चलता होता है आप लोग क्या बोलते हैं रोजगारी की बात बोले तो अभी तभी भी जैसे बीजेपी की सत्ता है 10 साल हो गई महाराष्ट्र में, तो कुछ जगह आए, कुछ जगह खोले उन्होंने, कुछ नहीं खोले। जैसे कि अभी पुलिस भर्ती थी ये साल, बहुत से महाराष्ट्र में बहुत से जिले में अच्छे जगह निकाली उन्होंने, लेकिन अभी भैया ने बोला जैसे कि एग्रीकल्चर खेती वाले हैं उनके लिए भाव नहीं दे रहे। उसके बाद जो पांदन रास्ते हैं अंदर के, यहाँ पे तो विकास हो गया है किया शहर में आजू बाजू में, लेकिन जो पांदन रास्ते हैं वो भी अभी तक खेड़े गांव में कुछ हुआ कुछ नहीं हुआ, लेकिन अंदर में थोड़ा ध्यान देना चाहिए। तब सर बताइए, मराठा रिजर्वेशन के बारे में बहुत साल से चर्चा चल रहा है, ये कहाँ तक आने का है, कैसा इसका मसला कैसा रहेगा? अभी तो निकालेंगे वो तो नहीं मालूम उसके ऊपर, लेकिन तोड़गा कुछ ना कुछ निकालेंगे आने के बाद। చూడొచ్చు చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. ఓటర్లు ఏ దిక్కు తీర్పిచ్చినప్పటికీ కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులను పట్టించుకోవడం లేదు. పాలకులు ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ కూడా రైతుల సమస్యలు మాత్రం పట్టించుకునే వారు లేరు. ప్రస్తుతం అయితే జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల్లో అన్ని ప్రధాన పక్షాల పార్టీల నేతలు మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించిన హామీ అయితే ఇచ్చారు. ఇది ఎట్లా ఉంటుంది, అధికారంలో ఎవరు రాబోతుండ్రు, ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కెమెరా శ్రీనివాస్ హెచ్ఎంటీవీ వార్దా నుండి. మహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. దాంతో మహిళా శక్తిపై ఈసారి పార్టీలన్నీ కూడా గట్టిగా దృష్టి సారించాయి. మహిళల ఓట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నాయి. మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ మహాయుతి సర్కార్ పలు పథకాలు తాయిలాలు ప్రకటించింది. 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న వయసున్న అల్పాదాయ వర్గాల మహిళలకు నెలకు 1500 రూపాయలు అందించే లడ్కీ బహీన్ పథకం ప్రకటించింది. ఇది దాదాపు 2 కోట్లపై చిలుకు మందిని తమను అనుకూలంగా మారుస్తుందని బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది. వారి ఓట్లను గుండుగొత్తగా కొల్లగొడితే అధికారాన్ని సునాయాసంగా నిలుపుకోవచ్చని లెక్కలు వేసుకుంటుంది. దాంతో ఈ పథకానికి విరుగుడుగా ఎంవీఏ కూటమి తమను గెలిపిస్తే నెలకు ఏకంగా 3000 రూపాయలు నేరుగా ఖాతాలోకి వేస్తామని మహిళలకు హామీ ఇచ్చింది. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని పేర్కొంది. నిరుద్యోగ యువతకి నెలకు 4000 అందిస్తామన్న హామీ కూడా యువతల్లో బాగా పనిచేస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే దీనిపై మహిళల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. लेडीज बोलती है कि भाई वो 1500 रुपये तो थोड़ा फालतू है करके, पर जो सुविधा चाहिए वो सुविधा होना चाहिए। शिक्षण के बारे में है, मेडिकल बारे में है, हाँ एजुकेशन है। जैसे जो एजुकेशन बहुत बढ़ गया है तो अब किसी के नहीं रहती है उतनी, और पढ़ाना रहता है बच्चों को, तो ऐसा लगता है कि एजुकेशन थोड़ा कम हो जाए, फ्री हो जाए। मेडिकल है वो भी फ्री हो जाए। ये 1500 रुपये जो लग रहा है वो तो कुछ ठीक नहीं लग रहा है कि 1500 रुपये दे रहे हैं। पब्लिक किसको सपोर्ट करेगा ये बार? अभी तो सत्ता में बीजेपी है यहाँ पे। अभी वो तो कुछ बता नहीं सक रहे हैं, अल्लाह अब देखो क्या होता है। अच्छा, और बीजेपी ने हमको लाड़की बहन योजना दिया और अभी भी वो 2100 रुपये देने वाले हैं, तो मुझे लगता है बीजेपी आना चाहिए क्योंकि वो आपके लिए अच्छा होगा और काश्तकार लोगों को भी अच्छा कर रहे वो, क्योंकि उसको 2000 रुपये महीना डाल रहे हैं ऐसे किसान योजना, और तो मुझे लगता है बीजेपी सरकार आना चाहिए। जो अभी किसान बोलता है फसल को कोई भी फसल को भाव नहीं मिल रहा है बोलता है। अच्छा, तो भाव मिल जाएगा ना, क्योंकि वो बीजेपी सरकार आने के बाद उसने बोला था ना कि भाव मिल जाएगा। अच्छा, सत्ता में तो मैं ऐसी बोलती नहीं है आने करके, सबका वही प्रॉब्लम है, सब वही करते। जब तक वोट देते आते चुन के तब तक ठीक है, आने के बाद जो उनकी जबान रहती वो सब ऊपर ही चली जाती। सब अपने अपने ढंग से चलते, सब अपना ही भला करते, दूसरों का देखते च नहीं। 2100 रुपए देते बोल रहे। क्या के 21 रुपए? तेल का डब्बा 4 दिन में बढ़ा दिया, सब किराना बढ़ा दिया। जो रोज की रोजी रोटी है उससे भाव अच्छे चाहिए।
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మరో కీలక అంశం మరాఠా రిజర్వేషన్లు. ఇది ఎన్నో ఏళ్లుగా సాగుతుంది. విద్య, ఉపాధి అవకాశాల్లో తాము వెనుకబడి ఉన్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారిలో ఎప్పటి నుంచో అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. వారి హక్కుల సాధనకు మరాఠా నేత మనోజ్ జరంగే పాటిల్ చేస్తున్న ఆందోళనకు కొన్నేళ్లుగా అపూర్వ ఆదరణ దక్కుతుంది. రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31% పైగా ఉన్నారు. దాంతో పార్టీలన్నీ ఎలర్ట్ అయ్యాయి. మరాఠాలకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని మహాయుతి కూటమి నేతలు, అభ్యర్థులు పదే పదే చెబుతున్నా ఆ సామాజిక వర్గం నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. దాంతో ఓబీసీలు, గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి కూటమి గట్టిగా దృష్టి సారించింది. మహారాష్ట్రలో ప్రబలంగా ఉన్నటువంటి మరో సమస్య నిరుద్యోగం. దీనికి తోడు మహారాష్ట్రకు కేటాయించిన పలు భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు తరలుతున్న వైనం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. बीजेपी ने पैदल कर दिया है लोगों को. एक तो यहाँ पर कोई ये नहीं किया है अभी तक, इन्होंने इंडस्ट्रीज नहीं लाया, कुछ नहीं लाया, बस अब जिन्होंने बस अपना घर बनने का काम किया है और लोगों को पैदल कर दिया है, इसलिए बहुत नाराज है. और दूसरी बात यह है कि आज पोजीशन कांग्रेस के ही रहेंगी और इंडिया लोगों की अलायंस की पोजीशन रहेगी. जो है बीजेपी ने पैदल कर दिया है लोगों को. एक तो यहाँ पर कोई ये नहीं किया है अभी तक, इन्होंने इंडस्ट्रीज नहीं लाया, कुछ नहीं लाया, बस अब जिन्होंने बस अपना घर बनने का काम किया है और लोगों को पैदल कर दिया है, इसलिए बहुत नाराज है. और दूसरी बात यह है कि आज पोजीशन कांग्रेस के ही रहेंगी और इंडिया लोगों की अलायंस की पोजीशन रहेगी. जो है बीजेपी जब से यहाँ पे महाराष्ट्र में गवर्नमेंट चल रही है, ये गवर्नमेंट ने बेरोजगारी के लिए, किसानों के लिए, महंगाई कम करने के लिए कोई ऐसा कारगर कदम नहीं उठाया. उसके वजह से भारी नाराजगी वोटर्स में देखने को मिल रही है और हो सकता है शायद इसका खामिजा ये जो गवर्नमेंट, जो प्रेजेंट गवर्नमेंट है, इसको भुगतना पड़े. जब से यहाँ మహారాష్ట్రలో రైతు సమస్యలతో పాటు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కకపోవడం, ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటు, మరాఠా రిజర్వేషన్లు, నిత్యావసర ధరల పెంపు, ఉద్యోగ ఉపాధి రంగాల కల్పన తదితర వాటిపై ప్రజల్లో చర్చ సాగుతుంది. రైతు రుణమాఫీపై 2 ప్రధాన కూటమిల పార్టీలు వాగ్దానాలు చేయడం, పలు పథకాల అమలుకు సంబంధించి డిక్లరేషన్లు ప్రకటించడం, యువతకు ఉద్యోగ ఉపాధి రంగాల అవకాశాలు కల్పించడం తదితర హామీలపై ప్రజలు ఏ పార్టీని, ఎవరిని విశ్వసిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా మరాఠా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీకి ఓటు వేసి అందలం ఎక్కిస్తారని చూడాల్సి ఉంది. ఇప్పటికే అనేక రకాల అంశాలపై, సమస్యలపై చర్చ సాగింది. నేతలంతా కూడా ముమ్మరంగా ప్రచారం సాగించారు. అయితే ప్రస్తుతం అయితే ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపుతారు, చాలా రకాల సమస్యలు చూపుతూ ఉన్నారు. ధరల పెరుగుదల కానీ, లేకపోతే రైతుల సమస్యలు కానీ, లేకపోతే ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వాటిపై, పెట్టుబడులకు సంబంధించి ఇండస్ట్రీలకు నెలకొల్పడం తదితర అంశాలన్నిటిపై కూడా చర్చ సాగిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మరాఠా ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతుంది, ప్రజలు మళ్ళీ ఎవరికి పట్టం కడతారు, సిట్టింగ్గా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మళ్ళీ పట్టం కడతారా, లేకపోతే కాంగ్రెస్ కూటమికి పట్టం కడతారా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ హెచ్ఎంటీవీ మహారాష్ట్ర నుండి. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పూణే విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఏపీ డిప్యూటీ సీఎం బయలుదేరి వెళ్లారు.